కింద చల్లగా చేతిలో బీరుండగా పైన క్లైమేట్ ఏముందరా మావా. ఒరే మామ, ఈ సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ తెల్లార్లు మింగించుకోవడం కన్నా ఇంకేదైనా జాబ్ చేసుకుంటే సరిపోద్ది కదరా. ఏం చెప్తివి మళ్ళీ జాబ్ ఏంట్రా? ఎక్కడ చేసినా జాబే కదా. అక్కడ చేసిన జాబే, ఇక్కడ చేసిన జాబే. ఎక్కడ చేసినా మింగుడు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, కానీ మింగుడే చేంజ్ అవుతుంది. మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా ఎవరో ఒకరి కింద మింగించుకోవడమే కదరా. అదేదో మన వాళ్ళతోనే మింగించుకుందాం. అసలు మనం ఉద్యోగాలు ఎందుకు చేయాలరా? మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు కదా. సూపర్, ఎక్సలెంట్, బ్రిలియంట్ థాట్. ఎలా వచ్చిందిరా? అసలు ఇలాంటి మాకెందుకు రావాలేదురా? ఇంత మేధావులు అయ్యి. తండ్రికి లేక తడికని మింగుతుంటే కొడుకొచ్చి ఇంకేదో అడిగాడంట. వదిలే, నేను చెప్తే బాగుండదు. ఓలమ్మో, ఈ పాపం నా కొడుకులకి ఇతను చెప్పిన తప్పులాగా ఉందిగా. చిచి, ఈ రోజుల్లో స్టార్టప్ బిజినెస్ల కన్నా రోడ్ సైడ్ చిల్లర బిజినెస్లోనే డబ్బులు ఎక్కువ వస్తున్నాయిరా. మనం చిల్లర బిజినెస్లే అనుకుంటాం కానీ మన సంవత్సరం శాలరీ వాళ్ళు 2-3 నెలల్లోనే సంపాదించేస్తారు. దిక్కులేనోడికి మొక్కుబడిగా వచ్చే ప్రైవేట్ పబ్బుల్లో గర్ల్స్కి ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలిసే మైండ్ దొబ్బుద్ది. అవునరా, నిజమే. ఎంత ఉంటుంది? మహా అయితే 10-15. పిచ్చిదానా, ఎగ్జాక్ట్లీ ఉంటుందే. అది నెలకు కాదు, రోజుకి. అదే ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఎంత ఉంటుందో నువ్వే లెక్కేసుకో. అవునరా, నిజమే. అయినా ఇదంతా తిరిగి నా వరకు వచ్చేలా ఉందే. ఆ లెక్కలన్నీ సరే గాని మనం బిజినెస్ చేయాలంటే ఎంతో కొంత లెక్క కావాలి కదా. అరే, రోడ్ సైడ్ బజ్జీల బండి పెట్టాలన్నా మినిమం 50,000 కావాలి. అన్ని పైసలు మన దగ్గర ఎక్కడికి రా? అరే, ఓపెన్ చేద్దాం. నీట్గా షేవ్ చేసుకొని దీని డ్రెస్సులు వేసుకొని పబ్బుకి వెళ్ళి గర్ల్స్లో జాయిన్ అయిపోయి ఏమంటారు? చి ఏం మైండ్ రా బాబు నీది. బాగానే ఉంది గారా నేను చెప్పింది. డెకెట్ నా కొడక. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండేది అని అన్నాడంట. చి 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 చి. ఐడియాలు బాగానే ఉన్నాయి కానీ పెట్టుబడికి డబ్బులు కావాలి కదా. ఎరా మీరంతా నా మోహన్ చూస్తారేంట్రా? మీ నాన్న కొంచెం చూడమని చెప్పవే, కొంచెం సర్దండి ప్లీజ్. ఊరికే వద్దులే, కావాలంటే వడ్డీ ఇస్తాం. వద్దురా బాబు, నా జాతకం అస్సలే బాలేదు. ఆదాయం 6 ఉంటే ఖర్చు 12 ఉంది. అసలు మన ప్రయత్నమే ముందు ఆదాయం కోసం కదే, ఖర్చు పెట్టాలి కదే. బాబా, నువ్వేమా దిక్కే, నువ్వేదో చేసి ఈ పుణ్యం కట్టుకో ప్లీజ్. అయినా ఈ జాతకాల గొడవలు మనకెందుకే? మన కోసం ఈ ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా. కరెక్టేరా, నాకు ఇద్దామనే ఉంది. కానీ నా చేతుల మీదుగా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావని నా జాతకంలో ఉందిరా. ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మితే ముందుకెలా వెళ్తామే? నాకంటే నా జాతకమే నాకు ముఖ్యం. నన్నేమైనా అను కానీ నా జాతకాన్ని మాత్రం ఏమనొద్దు. మీరేమైనా అనుకోండిరా, నేను మాత్రం డబ్బులు ఇవ్వను. అబ్బా, ఇప్పుడు ఇవ్వు. అరే మామా, ఏదో ఒకటి చేద్దాంలా కానీ కూల్ 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 రా కూల్. ఇవ్వదండి రోయ్. ఓర్ దీని అమ్మ వేసాలు. జాతకాలంటే అంత పిచ్చి నమ్మకం ఏంటే నీకు? చిచి, మీరు ఏమైనా అనుకోండి, నేను మాత్రం డబ్బులు ఇవ్వను. మా గురువు గారికి తెలియకుండా డబ్బులు ఇస్తే ఇంకేమైనా ఉందా? మనకా ఊళ్ళో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఇదేమో జాతకాలు పిచ్చిది, ఇచ్చేలాగైతే కనిపించట్లా. ఇప్పుడు ఎలారా? చిచిచి, కుక్క బతికైపోయింది. ఇప్పుడు ఇవ్వా? నీకు ఆ జాతకం చెప్పినాడు డబ్బులు ఇవ్వమంటిస్తావా? మన కోసమే కదే, ఒక్కసారి ఆలోచించవే. సరేరా, ఆయన చెప్తే డబ్బులేంటి, మా ఇంట్లో ఉన్న బంగారం కూడా తెచ్చిచ్చేస్తా. అయితే మీ గురుగారి నెంబర్ ఉందా? చెప్ది 9014512345. ఒరే, ఇప్పుడు
ఇప్పుడే చేయకండిరా. ఇప్పుడు ఏం చేయాలి కానీ నువ్వు వెళ్ళిన తర్వాత చూసుకుంటాం. సరే నువ్వు వెళ్ళు, నీకు టైం అవుతుంది. తర్వాత విషయాలు రేపు మాట్లాడుకుందాం. వీళ్ళు నెంబర్ అడుగుతానే నెంబర్ ఇచ్చేసాను. అసలే నా జాతకం బాగాలేదు. వీళ్ళు తాగేసి కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో ఏమో. సరేరా. మన విషయం మాత్రం మర్చిపోకు. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తెచ్చిస్తా అన్నావు కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం వెతికి పెట్టుకో. అరే ఆ ఫోన్ ఇటు. నువ్వైతే లిఫ్ట్ చేయరా ఒక్కసారి. హలో హలో, జాతకాలు చెప్పే గురువు గారు ఏంటండి? వీడెవడో ఫుల్గా ముందేసి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. అవునా ఆయన, మీ సమస్య ఏంటి? సమస్య నాది కాదండి, నా ఫ్రెండ్దే. ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అందులో మీ ఫ్రెండ్ ఎవరు నాయన? వైష్ణవి మీ దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకుంది కదేంటండి? ఎత్తుపోలు వేసుకుని సోడా బుడ్డి కళ్ళద్దాలు ఎట్టుకుంటది. కరెక్ట్ చెప్పారు గురుగారు, ఆ అమ్మాయి. సరేలే గాని అసలు సమస్య ఏంటి నాయన? ఏమీ లేదు గురువుగారు, మా వ్యాపారానికి కొన్ని డబ్బులు అవసరం అయితే దానికి నేనేం చేయను? ఆవిడ చేతుల మీద నుంచి ఇవ్వకూడదని మీరు చెప్పారని చెప్పింది. నన్నేం చేయమంటావు? మీరు ఒక మాట చెప్పండి గురూజీ. మనలో మన మాట ఒక మాట చెప్పండి గురూజీ. అమ్మాయి జాతకం ప్రకారం ఆవిడ చేతితోటి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఒకవేళ ఇచ్చినా తిరిగి రావు. ఇప్పుడు ఎలా గురూజీ? దేనికో మార్గం ఉంది నాయన. ఏంటి గురూజీ? ముందు నీ జాతకం చూపించుకో నాయన. నీ రేఖల్లో తీసుకున్న యోగం ఉంటే అప్పుడు డబ్బు నీ చేతికి ఎలా అందుతుంది అనేది తెలుసు. అమ్మ దీనమ్మ, ఈ నా కొడుకు ఇలా ఫిట్టింగ్ పెట్టాడేంట్రా? మీ జాతకం చూడకుండా నేనేమి చేయలేను. సరే గురుగారు. సరే నువ్వు వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో మందెట్టు కరపో. చిచే మందు మామూలం మేము మందు మామూలం మందు కొడితే మాకు మేమే. చిచే ఏమైందిరా? చిచే చే అసలు ఏమైందిరా? ఏ లేదురా, కింద ఉన్న ముసల్దే కిటికీ బొక్కలో నుంచి అలాగే చూస్తుందిరా. ఎవడు వెళ్తాడో ఎవడు వస్తాడో, పెళ్ళి పెటాకులు మాత్రం కాలేదు కానీ వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో అన్నీ కావాలి దీనికి. అందుకని దీన్ని చంపేస్తా, దీన్ని చంపేస్తా, దీన్ని చంపేస్తా. ఏరా ఇందాకేదో చెప్తూ ఏదో అన్నావు, దాన్ని చంపేస్తా. అది కాదురా, దానికన్నా ముందు. కిటికీ బొక్కల్లో నుంచి చూస్తుందని. అది కాదురా, దానికన్నా ముందు. పెళ్ళి పెటాకులు కాలేదని. చాలు అక్కడే ఆగు. చాలు, ఇంకా చాలు. రేపు చూపిస్తాను కదా దానికి ఛత్రపతి సినిమా. చీంటపాకు డమ్ 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 డమ్. జాతకాలు చెప్తాం బాబు, జాతకాలు చెప్తాం. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు కల్పించి మరీ జాతకాలు చెప్తాం బాబు, జాతకాలు చెప్తాం. రామ్మ ఐశ్వర్యరాయ్ చెల్లిల ఆల్ ఇండియా అందగత్తె రావమ్మ రా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం అందం, ఏం చందం, ఏం సిగ్గు, ఏం వంపు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. రామ్మ బాలిక, ఏంటి నీ సమస్య? ఇలా కూర్చో. ముందుకు జరగరా బండ బాలక. ఈవిడెవరు? ఈ బండ మీద అమ్మాయి ఉంటుంది. ఎవరినా ఆయన? నేను గురూజీ, నిన్న ఫోన్ చేశాను కదా ఒక అమ్మాయి పెళ్లి సంబంధం కోసం జాతకం చూడాలని. నువ్వా? ఈవిడెవరు? జయప్రద గారని, చిచి లక్ష్మి గారని మా అపార్ట్మెంట్ ఓనరు. నిన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా గురుగారు, ఈవిడ పెళ్లికే మీరు జాతకం చూడాలి. నాయనా నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, మళ్ళీ నేను పిలిచినప్పుడు రా, సరేనా? వెళ్ళు. అలాగే గురుగారు. ఇలాంటి పతివ్రత కన్యలకు జాతకాలు చూసే ముందు
పక్కన ఎవరో ఉండకూడదని ఆ బాలగాడిని పంపించేశాం. రామ్మ బాలిక వచ్చి ఇలా కూర్చో. మెల్లిగా రామ్మ బాలిక, కింద ఏమైనా అరిగిపోగలవు. చీన్ టపాకు డమ్. ఏమందో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నువ్వు హైవే ఎక్కావంటే ఏ లారీ అయినా సరే కసక్కమని బ్రేక్ వేసి పుసుక్కుమని లైట్లు ఆపాల్సింది. నీ సంగతి ఏంటో చెప్పమ్మా. ఏమీ లేదు గురువుగారు, నాకు సంబంధాలు వస్తున్నాయి. చిగ్గేస్తుంది బాబోయ్. నీకింకా పెళ్లి కాలేదా? ఇంత అందంగా ఉన్నావు. చీన్ టపాకు డమ్. నీలాంటి కన్యని పెళ్లాడాలంటే ఆడు ఎన్నో సముద్రాల ఏదుండిన గజేతగాడయి ఉండాలి. అంటే ఇంకా పూజా కార్యక్రమం అవ్వలేదన్నమాట. వాళ్ళు నా జాతకం అడుగుతున్నారు. మీరు నాకు జాతకం చూసి ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా. మీరెంత అందంగా ఉన్నారు, మీకు ఇంకా పెళ్లి ఎందుకు అవ్వలేదు? అది చూస్తారనే కదా నేను మీ దగ్గరకు వచ్చింది. ఏది? నీ ఎడమ చేయి చూపించు. ఈ మధ్య వేలేంటి ఇంత పొడుగుంది? అబ్బా టచింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా అద్భుతం. అయ్యో అలా నొక్కేస్తున్నారేంటండి బాబు. ఇలాంటి చెయ్యి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. తొందరగా చూడండి. అసలు ఈ చెయ్యిలో ఈ రేఖలకి వదలండి. పూర్వకాలంలో రాజులు రాజకుమారులు స్వయంవరానికి రావాలి. అబ్బా ఏదోలా ఉన్నదండి. కానీ ఏమైంది గురూజీ? ఏది? నీ కుడి చేయి చూపించు. ఇంతవరకు నా చెయ్య ఇలా ఎవ్వరూ తాకలేదు తెలుసా. ఆహా అమోఘం. అయ్యో ఈ చెయ్యి రేఖలకి అమెరికా, రష్యా, న్యూజిలాండ్, త్వరగా చెప్పండి ప్లీజ్. ఆస్ట్రేలియా నుంచి బడా బడా బిగ్ షాట్స్ రావాలి. కానీ ఏమైంది గురూజీ? ఏమైంది? ఏది? నీ ఎడం చేయి చూపించు. నీ కుడి చేయి చూపించు. దీనికి అసలు జాతకం ఉందా లేదా? నీ ఎడంకాలు చూపించు. సరిగ్గా చూపించు, గీతలు కనపడాలి. నీ కుడికాలు చూపించు. కాలు లేపటం ఏంట్రా? అన్నీ కనపడేలా చూపించు. అన్నీ కనపడితేనే కదా నీ జాతకం ఎలా ఉందో తెలిసేది. ఏం సాపెక్కినట్టు మొహం అలా పెట్టావు? ఏది? మొత్తం 4 లేపి చూపించు. తొందరగా లేపే బాలిక. లేపు లేపు లేపు, సరిగా లేపు. విడతీసి చూపించవే. కాళ్ళు లాగేస్తున్నాయండి, తొందరగా చూడండి. తెలిసింది తెలిసింది, అడ్డెక్కడుందో తెలిసింది, లోపం ఎక్కడుందో తెలిసింది. పతివ్రతల సంఘానికే ప్రెసిడెంట్ లా ఉన్నావు నువ్వు. నీలో లోపం ఎలా కనిపెట్టాలబ్బా? వీడు ఏం చూశాడు? చూడకూడదు ఏమన్నా చూశాడు? అంతా బానే ఉంది, కానీ ఆ మధ్యలోనే ఏదో లోపం ఉంది. ఏం చూసావురా దొంగ సచ్చినోడా? ఏ మధ్యలో? ఆ మధ్యలో కాదే మూర్ఖురాల, జాతకం మధ్యలో. నీ వివాహానికి తెర తీయాలి అంటే తీయాలంటే ముందు మనం ఈ తలుపులు ముయ్యాలి. మూర్ఖురాల. చీన్ టపాకు డమ్ 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 డమ్. తలుపులు ముయ్యాలి అంటున్నాడు. ఏమన్నా చేస్తాడా ఏంటి? నీ అడ్డెక్కడుందో తొలగించాలే పిల్ల. పదా. అసలే నాకు పెళ్లి కాలేదు. ఏంటి గురువుగారు లోపలికి వెళ్దాం అంటున్నారు? నాకు చాలా భయంగా ఉన్నదండి.
ఎలా ఉంది మన బ్యాటింగ్ స్టైల్? ఏ కొట్టుడు కొట్టాడమ్మా బాబోయ్. ముసల్దే గాని అనుభవరాలు. ఎప్పైనా పర్వాలేదు గాని భలే ఉందే. ఎంత వెతికినా దొరకదేంటి? ఎక్కడో లోపల దాక్కున్నట్టు. ఆ మధ్యలో ఉన్నదాన్ని తప్పించడం నా వల్ల కాదు గాని దానికి సరైన ముందు మా గురువు గారే. ఆయనే వచ్చి తప్పించాలి. మా గురువు గారు ప్రస్తుతానికి రెస్ట్ ఇన్ పీస్ లో ఉన్నారు. ఆయన కిందకి రాగానే చెప్తాను. వీళ్ళంతా ఎవరు? ఈ బోండంగాడు ఒక్కడే వెళ్ళి ఇంతమందిని వేసుకొచ్చాడు. నమస్కారం స్వామి. నమస్తే నమస్తే. ఆసీనులు కండి, రండి. వీళ్ళెవర్రా? నా ఫ్రెండ్స్ గురూజీ. వీళ్ళెందుకు వచ్చారు? నీ జాతకం చెప్దామని. మీతో జాతకం చెప్పించుకుందామని సార్. ఓహో అలాగా. మన దేశంలోనే మంచి సిద్ధహస్తులని మీతో జాతకం చెప్పించుకుందామని వచ్చిన సామె. అలాగా. మన జాతకానికి ఉన్న పవర్ ఏంటో తను అడగండి. ఏది నీ చెయ్యి ఒకసారి చూపించు. సామె ఇదిగండి. ఇదేం చెయ్యిరా ఇలా ఉంది? మధ్య రేగులన్నీ అరిగిపోయాయి. అంతా బానే ఉంది కానీ ఒక 2116 ఇక్కడ పెట్టు. సరిపోతాయి సామె. ఫోన్ పే చేయమంటారా, గూగుల్ పే చేయమంటారా, లేకుంటే క్యాషా? ఏదైనా పర్లేదు నాయన. మన దగ్గర అన్ని సర్వీసులు ఉన్నాయి. అయితే ఓసారి స్కానర్ ఇవ్వండి గురుగారు, స్కాన్ చేస్తాను. చూడండి, ఇందులో ఒకసారి 4K రిజల్యూషన్లో ఒక మంచి వీడియో ఉంది. గుడి ఎనక నా సామి గుడిసీటి కథలు. బాగుందా గురుగారు? ఎప్పుడు తీశారా? ఇది ఇంకా డోర్ తీయట్లేదు. ఈ ముసల్ది ఉందా చచ్చిందా? వావ్, వాట్ ఏ బ్యూటీ. అబ్బా ఎంత అందంగా ఉన్నారు మీరు. ఎవరు కావాలి బాబు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు? లేరు బాబు, నేను ఒకదాన్నే ఉంటాను. అంటే మా ఫ్రెండ్ చెప్పిన అమ్మాయి మీరేనా? అందంగా ఉంటారని చెప్పారు గాని మరి ఇంత అందంగా ఉంటారని అనుకోలేదండి. ఊరుకో బాబు, అయ్యో నిజమండి, ప్రామిస్. అట్లా ఉన్నోళ్ళంతా కూడా నన్ను అమ్మాయి అంటే ఒప్పుకోరు. ఎందుకు? ఏమో బాబు, తెలీదు. మహా అయితే 22. అయ్యో నిజమండి, నన్ను నమ్మండి. మీ మొహంలో ఇంకా బాలముడతలు పోనే లేదు. ఇంకా గట్టిగంటే 23. అంతే కదా. మీ అందం కోసం ఏం తింటారండి? సరేలే గాని విషయం ఏంటి? ఏం లేదండి, మా ఫ్రెండు మీ ఫోటో చూసినప్పటి నుంచి మిమ్మల్ని తప్ప వేరే ఒకరిని పెళ్లి చేసుకొని అంటున్నానండి. మీ జాతకం కొంచెం చూపిస్తే అవతల వాళ్ళకి చూపించి మీకు పెళ్లి సెట్ చేపిస్తా. నా జాతకం అంటే ఇప్పుడు లేదు బాబు, నేను ఎప్పుడు చూపించుకోలేదు. బేసిక్గా మీ అందానికి జాతకమే అవసరం లేదండి, కానీ ఛీ అందుకే మీరు ఇట్లా ఉంది. లేకపోతేనా దేవరా సినిమాలో మీరే కదా హీరోయిన్. ఓ సిగ్గు బాబు. సరే, నాకు తెలిసిన ఒక మంచి జాతకం చెప్పే గురువు గారు ఉన్నారు. అతను పర్ఫెక్ట్ మీకు. ఆయన దగ్గరికి వెళ్దాం. సరే బాబు, వెళ్దాం. రేపు వస్తా, ఓకేనా? రేపెందుకు, ఇప్పుడే వెళ్దాం. ఏ ఆగలేకపోతున్నారా? కాదు, ఆగి ఆగి ఆపుకోలేకపోతున్నాను. ఆగండి, నేను చెప్పేది ఒక్కసారేనండి. అలా వెళ్ళకూడదండి బాబు. ఎందుకు? మనకి ప్రూఫ్ కావాలి కదండి. ఏమండి, ఈ కెమెరా ఇక్కడ పెట్టుకోండి. ఇందులో ఆ గురువు గారు చెప్పే జాతకం అంతా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పే జాతకం మనకు ఒక ప్రూఫ్ లా ఉపయోగపడుతుంది. అవును బాబు, ఓకేనా? సరే, ఇలా ఇవ్వు, మనకే మంచిది కదా. ఏమండి, మీకు మాట చెప్పనా? చెప్పు బాబు. మీరు రియల్గా సో సో బ్యూటిఫుల్. ఓరి మీ దుంపలు తెగ. దాని గురించి పక్కన పెట్టి ముందు వైష్ణవి ఫోన్ చేసి డబ్బులు ఇమ్మని చెప్పు. వైష్ణవి ఎవర్రా? నీ అబ్బా, వైష్ణవి ఎవరంటారా? గుర్తొచ్చింది. అన్నం బాబోయ్, ఆ జాతకాల పిచ్చి పిల్లేనా? ఫోన్ ఎలా అయ్యిండ్రా? చేస్తాను, ఫోన్ చేస్తాను.
హలో హలో, ఎవరండి? నేనమ్మా గురువు గారిని. చెప్పండి గురువుగారు, ఎలా ఉన్నారు? నీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయాయి. నిజమేనా గురువుగారు? ఎలాగా? ఇప్పుడే 3 గ్రహాలు వచ్చి నీ దోషాలన్నీ పోగొట్టాయి. ఇక నువ్వు ఎవరికైనా ఏమైనా ఇచ్చుకోవచ్చు. సరే గురువుగారు, మీరు ఎలా చెప్తే అలా. ఉంటాను గురువుగారు. ఒరేయ్, నన్ను వదిలేయండిరా, వదిలేయండి. ఈ రోజు నుంచి అసలు జాతకాలే చెప్పను. నమస్కారం రా బాబు, నమస్కారం. అమ్మా, అయ్యా, అబ్బా, అందరి జాతకాలు చెప్పే నాకే కష్టాలు వచ్చాయంటే ఇక మా గురువు గారే రావాలి. అమ్మా, అబ్బా, అయ్యా ఎలా రా బాబు, ఎలా? అమ్మా, అసలు విషయం అడగటం మర్చిపోయానే. ఇదేంటి మళ్ళీ వస్తుంది వెనక్కి? ఇంకో రౌండ్ ఏమంటది ఏంటి? గురువు గారు, నా జాతకంలో ఏదో అడ్డొచ్చిందన్నారు. అమ్మో, దీనికి నా వల్ల కాదు, మా గురువు గారే రావాలి. అమ్మా.